नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। हनुमाकोंडा जिला काजीपेट मंडल में विश्व दिव्यांग दिवस के मौके पर मंडल एजुकेशन ऑफिसर बी मनोज कुमार के तत्वाधान में SOCWA ऑर्गेनाइजेशन के चेयरमैन विंसेंट ने काजीपेट मंडल एजुकेशन कार्यालय में अपनी वॉलंटरी ऑर्गेनाइजेशन के जरिए दिव्यांग स्टूडेंट को स्वेटर, कोट, चप्पल, टिफिन बॉक्स, सुखाने का सामान और ड्राइंग बुक्स दी। बाद में बच्चों के लिए खाने का इंतजाम किया गया। मंडल एजुकेशन ऑफिसर मनोज कुमार ने कहा कि सबसे पहले उन्होंने बच्चों को विश्व दिव्यांग दिवस की बधाई दी। उन्होंने कहा कि ऐसे बच्चों को स्कूल में एडमिशन मिलना चाहिए और सरकार डिसेबल्ड स्टूडेंट को हर तरह की मदद देगी। तेलंगाना हनुमाकोंडा 9 भारत समाचार के साथ शिव कुमार की रिपोर्ट। ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు కాజీపేట యందు మరి ఘనంగా వికలాంగ దినోత్సవం నిర్వహించడం జరిగినది. ఇందులో దాదాపుగా 30-35 మంది వికలాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొని మరి వారికి అవగాహన కలిగించడం జరిగినది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో SOCWA స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి వికలాంగ పిల్లలకు స్వెటర్స్, స్లిప్పర్స్, క్రేయాన్స్, టిఫిన్ బాక్సెస్ మరియు డ్రాయింగ్ బుక్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ తరఫున వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫ్రాన్సిస్ గారు, ప్రమోద్ గారు, తమ IRPలు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, ఈ మండల విద్యాశాఖ అధికారి సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. పాఠశాల విద్యాశాఖలో ఈ దివ్యాంగుల పిల్లల కోసము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా విద్యాశాఖలో ఒక ప్రత్యేకమైన విభాగం ఇందులో ఉంది. మనము సహిత విద్యా విభాగం అంటాము. అందులో భాగంగా మరి ఇటువంటి పిల్లలకు మనం స్టైఫన్, పాఠశాలకు వస్తున్న పిల్లలకు స్టైఫన్ అందజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రత్యేక బోధన కూడా నిర్వహించడం జరుగుతున్నది. అవసరమైన పిల్లలకు ఉపకరణాలు అందజేస్తూ మరి ఫిజియోథెరపీ క్యాంపులు కూడా అందజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా తల్లిదండ్రులు వినియోగించుకోవాలని, ఇటువంటి పిల్లలను ఉంటే వెంటనే పాఠశాల వాళ్ళని చేర్పించి మరి ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా